తనను గెలిపిస్తే తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. తిరువూరు పట్టణంలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 19వ వార్డుకు చెందిన పలువురు టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో తన గెలుపు తథ్యమని కొలికపూడి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 19వ వార్డులో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లిన కొలికపూడికి మహిళలు మంగళహారతి పట్టి పూలమాలలతో స్వాగతం పలికారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, సూపర్ 6 పథకాల గురించి ఆయన తన ప్రచారంలో ప్రజలకు వివరించారు. తిరువూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తాను. తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేస్తే తిరువూరును అభివృద్ధి చేసి చూపిస్తానని కొలికపూడి హామీ ఇచ్చారు. తిరువూరు పట్టణంలో 19వ వార్డులో మేదర సంఘానికి చెందిన 300 మంది ప్రజలు, కాలనీవాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. కాలనీవాసులతో కలిసి మాస్ స్టెప్పులు వేసి తనదైన శైలిలో కొలికపూడి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మేదర సంఘం వారు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. తాము ఒకే కప్పు కింద 3-4 కుటుంబాలు జీవిస్తున్నాయని, తాము ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా రోడ్లే దిక్కని తెలిపారు. దాంతో తాను గెలవగానే మేదర కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చూస్తానని టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. 500 మందికి సరిపోయే ఫంక్షన్ హాల్ కట్టిస్తానని చెప్పారు. అందరూ 2 ఓట్లు టీడీపీకి వేయాలని కోరారు. ఒకటి ఎంపీ ఓటు కేసినేని చిన్నికి, 2వ ఓటు తనకు వేసి గెలిపించాలని కోరారు. అప్పుడు అందరి బాధ్యత తానే తీసుకుంటానని, ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత తనదని అన్నారు కొలికపూడి. తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతానని చెప్పారు తిరువూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు.